కార్పొరేటర్లకు కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేసేందుకు వివిజీ రామ్జీ అని పేరు మార్చడమే కాదు 60% మాత్రమే నిధులు ఇస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు వైఎస్ షర్మిల. సత్యసాయి జిల్లా రాఘవంపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ యాత్ర నిర్వహించిన షర్మిల ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్, ప్రస్తుతం సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని దుయ్యబట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి జీరామ్జీ పథకానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించేందుకు ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందని షర్మిల స్పష్టం చేశారు. కరువు పని ఉండేది 100 రోజులే కదా. 100 రోజుల్లో మీరు ఎన్ని రోజులు కదా